UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం. డ్రామాటిక్ గా ఈసారి ఎలక్షన్స్ లో టూ మెనీ డ్రామాటిక్. ప్రజలు పిచ్చోడు కదా సార్. చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. ఆయన విజన్ తెలీదా? 2019 ఎలక్షన్లో కూడా తనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే, ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం చేశారు. నేను పబ్లిక్గానే విమర్శించా దాని గురించి కూడా. దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్. ప్రజలు గమనిస్తారు. ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని, వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైంగా వచ్చింది. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి? అసలు కంపారిజన్ లేదు. అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి? నో కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి. అలాంటి ప్రణాళికలతో ఏర్పడ్డటువంటి డిజైన్ అండి అది. ఇదే జర్నలిస్టులు ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్. నమ్మారా ప్రజలు? నమ్మలేదుగా. అవును. ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపడం, 3 రాజధానులు అంటాం. ఎవడ హర్షిస్తాడు ఇదంతా? ఇప్పటికి అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, 3 రాజధానులు అన్నారు. పోనీ దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక, ఓ ప్రణాళిక ఆయన ఏమనుకుంటే అదేనండి. వైజాగ్ లో రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్, మైసబులాడిది. అసలు అవన్నీ ఏం లేదు సార్. ఆయన రాజుగారు ఏదనుకుంటే అదే. ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు. ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి. ఆ వ్యవస్థ అది కరెక్టే. ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు, ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు 3 స్టేట్మెంట్లు. గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే, దాని తర్వాత ఆత్మహత్య, లేదు ఎవరో హత్య చేశారు. ఇలాంటి 3 స్టేట్మెంట్లు ఒకేసారి రోజా ఇచ్చారు. రోజా 3 ఉంటాయి ఆవిడ రికార్డెడ్ గా. అదేవిధంగా విజయసాయిరెడ్డిది. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర. సో సచాన్ ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడకి. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, సిద్ధం. ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలుగుతా ఒక పేపర్ లేకుండా. మంచి ఆరేటర్. మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, ఇదంతా ఇక్కడ చెబుతున్నాడు. అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి. జరిగినాయి సార్. కొత్తగా మాట్లాడట్లేదు, మీరేం కొత్తగా చెప్పట్లేదు, మేమేం కొత్తగా అడగట్లే. అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు, ఇవన్నీ మనం చూసినాయే కదా. మనం చూసినాయే. మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ యూట్యూబర్స్ అయినా, ఏ తెలకపల్లి రవి గారైనా, ఉండవల్లి గారైనా, ఐవైఆర్ గారైనా, ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు.